టెన్షన్ పడకు అశోక్. ఈసారి నిన్ను పట్టుకోవడానికి రాలేదు, నీ కళ్ళు తెరిపించడానికి వచ్చాను. నా కళ్ళు మూసుకుపోయాయని నీకు చెప్పానా? మర్యాదగా అడ్డు తప్పుకో. నాకు తెలుసురా, నువ్వు నా మాట వినవు అని. నీ ప్రియురాలు గురించి నీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చాను. అదే అశోక్, మా అమ్మాయి గారి స్థానంలో పెద్దయ్య గారి ఇంట్లోకి అడుగుపెట్టి మా ఫ్యామిలీ మొత్తాన్ని నాశనం చేసి ఆస్తి మొత్తాన్ని కొట్టేయాలని పంపించావే, ఆ కోమలి గురించి. ఆ కోమలి నిజంగానే నిన్ను ప్రేమిస్తుందా, లేదా నువ్వే కోమలిని ప్రేమిస్తున్నావా? అంతవరకు ఎందుకులే, ఆ కోమలి డబ్బు మనిషిలా కనిపిస్తోంది. నీ దగ్గర డబ్బులున్నన్ని రోజులు నిన్ను ప్రేమించినట్టు నటించి నీకన్నా ఎక్కువ డబ్బులు చూసేసరికి ఇప్పుడు నన్ను సొంతం చేసుకోవాలని ట్రై చేస్తోంది. చీటికి మాటికి నా వెంట పడుతోంది. ఇంకా డౌట్గా ఉందా? అయితే ఒకసారి నువ్వు ఫోన్ చేసి చూడు, నీ నంబర్ని బ్లాక్ చేసి ఉంటుంది. I'm sorry, but the person you called is not available. Please leave your message after the tone. ఒక్క రింగే కట్ అయిపోతుంది అశోక్. అలానే అవుతుంది, ఎందుకంటే ఇప్పుడు కోమలికి నువ్వు అక్కర్లేదు, తను డబ్బు మనిషి. మళ్ళీ ఒకసారి ట్రై చేయి. I'm sorry, but the person you called is not available. Please leave your message after the tone. వీడు నాకు కాల్ చేస్తున్నాడేంటి? దీపక్, కోమలికి ఒకసారి ఫోన్ ఇస్తావా? రేయ్, మీ ఇద్దరి మధ్యలో నేనేమైనా మీడియేటర్నా? కాదు కదా. ప్లీజ్ దీపక్, ఒక్కసారి ఫోన్ ఇవ్వు. రేయ్, నీ కోమలు ఇక్కడ రాజుగాడితో తిరుగుతుంది. వచ్చిన పని కూడా పక్కన పెట్టి ఆ రాజుని లైన్లో పెట్టే పని పెట్టుకుంది. దాని గురించి అయితే మళ్ళీ నాకు ఫోన్ చేయకు. దీపక్, ఏంటి అశోక్, దీపక్ కూడా నీ కోమలి నా వెంట పడుతుంది అని చెప్పాడా? ఇద్దరు పట్టట్లే తాతయ్య. ఏమైంది? దేని గురించి అయినా ఆలోచిస్తున్నావా? ఏం లేదు తాతయ్య, నాన్న రుక్మిణి అమ్మ ఒక్క దగ్గర ఉంటే కదా చెప్తారు, ఇద్దరు పుచ్చుతారు. కానీ నాన్న రూపమ్మ దగ్గర పడుకుంటున్నారు. నాకు ఆ గదిలో పడుకోవడం ఇష్టం లేదు తాతయ్య. నాకు కథ చెప్తే కానీ నిద్ర పట్టదు. మీ అమ్మ రూపమే బంటి. ఎందుకు నువ్వు ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు? పాపం, మీ అమ్మ ఎంత బాధపడుతుందో నువ్వు అర్థం చేసుకోకపోతే ఎలా? ఆవిడ గురించి వద్దులే కానీ ఏదైనా కథ చెప్పండి తాతయ్య, నిద్రపోతాను. బంటి, నాకు కథలు చెప్పడం రాదురా. ప్లీజ్ తాతయ్య, ఏదో ఒక కథ చెప్పండి. నాకు ఏ కథలో తెలియవురా. ఏదో ఒక చిన్న కథ అయినా చెప్పండి, నేను నిద్రపోతాను.
నా కథలేవి రావు గాని ఆ, వెళ్ళి మీ అమ్మమ్మని అడుగు. మీ అమ్మమ్మ కథలు బాగా చెప్పుద్ది. నిజంగా? ఉమ్, అయితే పోయి అమ్మమ్మని కథ చెప్పమని అడుగుతాను. ఉమ్. రా అమ్మమ్మ. ఎందుకు బంటి? రండి చెప్తాను. తాతయ్య, నీకు నా కథ రావు అని చెప్పావు కదా, అందుకే మన ఇద్దరికి కథ చెప్పడానికి అమ్మమ్మని తీసుకొచ్చాను. అమ్మమ్మ, నాకు తాతయ్యకి నువ్వు కథ చెప్పాలి. మేము ఇద్దరం నిద్రపోతాం.